8 బీజేపీ డిబేట్ మనతో చర్చలో తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. అలాగే రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు ఎక్స్ఎమ్మెల్సీ కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దిలీప్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి వెంకటేష్ గారు. ఆపరేషన్ తెలంగాణలో భాగంగా బీజేపీ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తోంది. నో డౌట్ చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు కదా. ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటి వరకు ఉన్న మీ అబ్జర్వేషన్స్ ప్రకారం? నేను ఈ కామెంటరీ విన్నాను సార్. అనుకోకుండా మీ ఆర్కే గారిది ఆర్టికల్ కూడా చదివారు. అయితే బీజేపీ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళందరూ వాళ్ళ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అన్ఫార్చునేట్లీ. యాక్చువల్లీ 10 ఏళ్ల పరిపాలన తర్వాత విసిగిపోయి మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి ఒక రకంగా దున్నుకొని వచ్చి అధికారంలోకి వచ్చాడు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ కనపడలేదు, ఆల్టర్నేటివ్ కావాల్సిన అవసరం నెసెసిటీ ఏర్పడ్డది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈ విసిగిపోయారు కుటుంబ పాలన, అవినీతి పాలనతో. అని మార్పు కోసం రేవంత్ రెడ్డి లాంటి టాల్ లీడర్ లేకుండే. డెఫినెట్లీ ఆయన ఉన్న కాంగ్రెస్ అందరికంటే కూడా టాల్ లీడర్ గా ఎమర్జ్ అయ్యి ఒక వ్యూహాత్మకంగా అధికారంలోకి వచ్చిన మాట కూడా వాస్తవం. అయితే ఇప్పుడు ఇక్కడ 2.5 years తర్వాత రేవంత్ పరిపాలన కూడా అన్ఫార్చునేట్లీ ఆయనే చెప్పుకుంటున్నాడు, డబ్బులు లేవని, నేనేం చేయలేనని, కొత్త స్కీములు లేవు, ఉన్నవాటికి డబ్బులు లేవు, కోసుకొని తినండి అంటాడు, ఇంకేదో అంటాడు. సరే అది పక్క పెడదాం. సగం హామీలు నెరవేర్చాడు, మిగిలిన సగం హామీలు ఎవరైనా ఇచ్చిన అడగారు, ఇవన్నీ అడుగుతారు. ఈ వ్యాక్యూమ్ అనేది అన్ఫార్చునేట్లీ వస్తుంది. ఇది గ్రాడ్యువల్ గా బిల్డప్ అవుతుంది. ఇంకా బిల్డప్ అవుతే ఏమవుతుందంటే మోడీ లాంటి వాడు కూడా రేవంత్ రెడ్డి వైపు చూసి మాతో కలిసి పనిచేయటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మనందరికంటే ఎక్కువ ఇంటెలిజెన్స్, మిగిలిన ఫీడ్బ్యాక్ మోడీకి ఉంటుంది. మోడీకి తెలిసి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ రాదని. సో ఎవరు కాబట్టి ఆయన ఆల్టర్నేట్ కింద మీరు అన్నట్టు ఒక హరీష్ లేదా ఒక రేవంత్ రెడ్డి చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడ్డది ఇక్కడ. ఆ కారణం చేతనే అంత ఓపెన్ గా ఆయన నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అనుకుంటూ అంశే జుడిజావ్ గుజరాత్ ఒకసారి విందామా ఏమన్నారు? ఒకసారి విందాం, సరదాగా విందాం. పెట్టండి. और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो అది ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కానీ క్లియర్ గా. అందుకే చాలా మంచిది, మాతో చేతులు కలపండి అన్నాడు ఆయన. ఓపెన్ గా అంత పెద్ద స్టేట్మెంట్ అసలు మనం ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్ పొలిటికల్ అనుకుంటూ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. అందులో ఇంకా భావం ఏంటంటే బీజేపీ అనేది ఇక్కడ ఉన్నదాని మీద ఆయన కూడా విశ్వాసం లేదు. వీళ్ళు అధికారులకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఖచ్చితంగా ఎవరో కూడా ఇట్లాంటి వాళ్ళని కలపాల్సిందే. రేపు కాంగ్రెస్ కనుక ఏ సగానికి పడిపోయింది నేను అన్నట్టు అది కావాలని లేదు. సో మనీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. ఇంకా 2.5 years ఉంది. వాళ్ళు ఇంకా పథకాలన్నీ పూర్తి కంప్లీట్ చేసి కొత్త పథకాలు తెచ్చుకునేది లేదు. కానీ బట్ అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉందనే విషయం ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడికి కూడా అర్థమైంది, మనకి స్కూల్ పిల్లాడికి కూడా అర్థమైంది ఇక్కడ. ఈ సందర్భంలో ఆయన ఆఫర్ ఇచ్చింది మనం విన్నాం. సో ఇక్కడ రేవంత్ అన్న రావాలి, మీరు అన్నట్టు ఆయన హరీష్ అన్న రావాలి. హరీష్ అనేవాడు మీరు అన్నట్టు ట్రబుల్ షూటర్ అయినా, గతంలో ఒక పాపులర్ లీడర్ అయినా, పార్టీలో హరీష్ లేకపోతే ఏమీ జరగదనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎట్లుంది పరిస్థితి అంటే నేను అనుకున్నా చెప్తున్నా మీకు, ఆయన బయటకు వస్తే 5 నుంచి రారు, మాక్సిమం వచ్చేది. కాబట్టి అంత పవర్ఫుల్ హరీష్ ఈరోజు కాడు. మీకు జ్ఞాపకం ఉంటే సీఎం రమేష్ స్టేట్మెంట్ కదా, ఇద్దరు వచ్చారు నా దగ్గరికి, అసలు పార్టీని మెర్జ్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అదే కవిత సర్టిఫికేట్ ఇచ్చింది, ఐఎస్ఐ సర్టిఫికేట్. మొత్తం పార్టీని ఖతం చేద్దాం అనుకున్నారు. అందుకే నాకు నచ్చలేదు అన్నది. అంటే టిఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి కూడా కేసీఆర్ కాన్సెంట్ లేకుండా వాళ్ళిద్దరు పోరు. ఇద్దరు పోయారంటే ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఆలోచనలో ఉన్నాడు, కానీ బీజేపీ యాక్సెప్ట్ చేయలేదు. అది యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి పిఎం లాంటి వాడు అతని పక్కకు పెట్టి ఇటువైపు చూస్తున్నాడు, రేవంత్ రెడ్డి వైపు. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లోపల హరీష్ అనేవాడు ఒక ఫ్యాక్టరే కాదని నేను. మీకు జ్ఞాపకం ఉంటే హరీష్ అనేవాడిని అప్పట్లో మీరు అప్పుడు ఉన్నారు, మనందరం కూడా యాక్టివ్ ఉన్నాం, తెలంగాణ మూవ్మెంట్ ఉండే ఆ టైంలో అతన్ని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఎమ్మెల్యే కాకుండా మంత్రి చేయడానికి కేసీఆర్ ఒప్పుకోలే. కేసీఆర్ ఒప్పుకోకపోతే ఆయన సిస్టర్స్ 7-8 మంది ఉన్నారు, అందరికందరు ఇక్కడ కూర్చున్నారు ఇంట్లో. మేమిద్దరం ఢిల్లీ నుంచి వస్తే మొత్తం సిస్టర్స్ ఇంట్లో. ఏంటంటే ముందు అర్జెంట్ మంత్రి చేస్తావా చేయవా, ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆయన ఎమ్మెల్యే కాకుండా కూడా హరీష్ ని ఆయన మంత్రి చేసే పరిస్థితి ఆ రోజు.
అవును. తర్వాత మీకు జ్ఞాపకం ఉంటే ఎక్స్పాన్షన్ లో ఆయన ఏదో కొంతమందికి డబ్బులు ఇచ్చాడు డైరెక్ట్ గా, అదే మనం అనుకున్న 5గురినో 10గురినో Correct, correct. పట్టుకుని చేస్తాడు కదా. సహజంగా ఎవడెవడుకో తన అనుచరులకు ఇస్తే రేపు పొద్దున రాంటి వచ్చే పరిస్థితి ఉంటుందని ఆలోచించి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇరిగేషన్ లో హరీష్ రావు సంపాదన ఏంటో, సరే నేను ఆ టాపిక్ ఎందుకు కానీ, ఆ రోజు ఆయనకు ఆ శక్తి ఉండేది, ఆ శక్తి ఇవ్వడానికి ఉండేది. అది ఇచ్చాడనే కోపం మీద మంత్రివర్గంలో డ్రాప్ చేశాడు అతన్ని. హ్మ్. అప్పుడేమో ఎమ్మెల్యే కాకుండా మంత్రి తీసుకున్నాడు, ఈసారి ఎమ్మెల్యేగా బయట కూర్చోవాల్సి వచ్చింది 6 నెలల దాకా. మళ్ళీ లాట్ ఆఫ్ ప్రెషర్ తర్వాత తర్జన తర్వాత ఎక్స్పాన్షన్ లో హరీష్ రావుకి మంత్రి వర్గం వచ్చింది తప్ప మళ్ళీ రాలే. అంటే హరీష్ గ్రాడ్యువల్ గా వీక్ అయ్యాడని చెప్పడానికి చెప్తున్నాయి అంతా. సో అప్పటి హరీష్ కాడు. సరే అయినా కూడా మీరే చెప్పారు, కేసీఆర్ అనేవాడు ఉన్నప్పుడు హరీష్ అనేవాడు బయటికి రాడు. అది ఏది ఏమన్నా కానీ హరీష్ అనేవాడికి డెఫినెట్లీ ఆయన దేవుడే. కాబట్టి ఎంతకాలం అయితే ఆయన ఫేస్ గా ఆ పార్టీకి ఉంటాడో హరీష్ గాని కేటీఆర్ గాని ఆయన బట్టి నడిచేవాళ్ళే. కానీ మీరన్నట్టు ప్రమోట్ చేస్తున్నాడు కొడుకునే తన తర్వాత రావాలనేటువంటి ఒక ఆకాంక్ష ఆయనకు ఉంది. యాక్టివిటీ అట్లే ఉంది. మన వరంగల్ సమావేశానికి జ్ఞాపకం తీసుకుంటే ఈ మూలకేమో కేసీఆర్ ఫోటో, ఆ మూలకేమో హరీష్ ఫోటో, మధ్యలో ఎవరిది లేదు అసలు. ఈవెన్ కవిత కూడా కామెంట్ చేసినట్టుంది దాని మీద. అవునవును. సో వేరే వాడిని అసలు ప్రస్తావించే పరిస్థితి. కవిత హరీష్ రావు బొమ్మ ఎందుకు పెట్టలేదని అడగలేదు, ఉద్యమకారుల బొమ్మల గురించి అని. అంటే ఇండైరెక్ట్ గా ఆమె బొమ్మ కూడా లేదు కదా, అంటే తన బొమ్మ కూడా లేదు, ఉద్యమకారుల బొమ్మ లేదు అడ్డం పెట్టి అన్నది. హరీష్ పెట్టమని ఎట్లంటది హరీష్ మీద అసలు విషయం కప్పుతుంటే. అదే అదే. సో ఇప్పుడు మీరన్న యాంగిల్లో హరీష్ రావు అప్పుడున్నంత బలం ఇప్పుడు బలవంతుడు కాదు, ఐదుగురు కూడా వస్తారో రారు ఇప్పుడు ఆయనతో పాటు అని మీరు అన్న ఇది తీసుకుంటే ఓకే, 5గురు వస్తారా లేకపోతే ఒక చర్చ ఉంది. ఒకటే కంక్లూడ్ చేస్తా, మీ కాంటెస్ట్ కంటిన్యూ చేయండి. ఒకవేళ నిజంగా కేటీఆర్ నే కనుక అధ్యక్షుడు పార్టీ చేస్తే కేసీఆర్, హరీష్ ఒక్క నిమిషం కూడా పార్టీలో ఉన్నాడు. అక్కడ కామా పెట్టండి, మీరు అక్కడ కామా పెట్టండి, చెప్పండి అక్కడ కామా పెట్టండి. ఏది ఒకవేళ కేటీఆర్ అంటూ పార్టీ ప్రెసిడెంట్ చేస్తే హరీష్ ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండడు అనేది చాలా ఆ పార్టీ గురించి, ఆ కుటుంబం గురించి అమూలాగ్రం తెలిసిన కపిల